హలో ఆల్ వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో హ్యావ్ వాల్యూస్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్గా 5 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమ్ అవుతుంది. జస్ట్ 5 ఎపిసోడ్స్ భయ్యా. ఇది ఒక లిమిటెడ్ సిరీస్. వీటికంటూ సీజన్ 2 లాంటి కంటిన్యూషన్ అయితే ఏముండదు. ఇది కూడా ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అనమాట. నిజంగా జరిగిన ఇన్సిడెంట్నే, బట్ కొంచెం లిబర్టీ తీసుకుని కొన్ని చేంజెస్ అయితే చేసి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈచ్ ఎపిసోడ్ వచ్చే డ్యూరేషన్ మీకు డిఫరెన్షియేట్ అయితే ఉంటుంది భయ్యా. ఫస్ట్ ఎపిసోడ్ అయితే 49 మినిట్స్ అయితే ఉంటుంది. తర్వాత ప్రతి ఎపిసోడ్ కూడా 1 అవర్ అబౌవ్ అయితే ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్ అయితే 1 అవర్ 21 మినిట్స్ అయితే ఉంటుంది. బట్ 5 ఎపిసోడ్స్ తో మొత్తం కంప్లీట్ అయిపోద్ది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. అండ్ ఫ్యామిలీ వాచబుల్. కిస్సింగ్ సీన్ ఉంటుంది. స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో కొంచెం చచ్చిపోయిన వాళ్ళని చూపించడం గట్రా ఉంటుంది అనమాట. చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ రెండు పర్లేదు అనుకుంటే మీరు సిరీస్ మొత్తం కూడా ఫ్యామిలీతో చూడొచ్చు. సెక్స్ అండ్ న్యూడిటీ అయితే ఏమీ లేదు. ఓకే, స్టోరీ ప్లాట్ వచ్చేసి యాన్ ఎవాల్యూస్ అనే ఒక షిప్ అయితే ఉంటుంది భయ్య. అది కోస్టల్లో సముద్రంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ కి గురయ్యి మొత్తం క్రాష్ అయిపోద్ది అనమాట. అందులో చాలా మంది చనిపోతారు, చాలా మంది సర్వైవ్ కూడా అవుతారు. అసలు ఆ ట్రాజిక్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఒకవేళ అలాంటి ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట ఈ సిరీస్ మొత్తం కూడా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే తెలుగు కంటెంట్ తో పాటు అదే డబ్బిడ్ మూవీస్ కంటెంట్ తో పాటు అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఈ సిరీస్ చూద్దాము, ఫైల్స్ మాకు దొరకట్లేదు అనుకుంటే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాము. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుదాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్య. నాకైతే వర్కౌట్ అయ్యింది. ఓన్లీ ఫర్ డ్రామా లవర్స్ అని చెప్తా. మీరు కనుక సస్పెన్స్, డ్రామా, ఇన్వెస్టిగేషన్ లవర్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుద్ది. యాక్షన్ లాంటివి, థ్రిల్లర్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయదు భయ్య, ఇది అలాంటిది కాదు. సో అందుకే ఓన్లీ ఫర్ డ్రామా లవర్స్ అని చెప్తున్నా. టోటల్గా 5 ఎపిసోడ్స్ ఎక్కడ బోర్ కొట్టలేదు. ప్రతి ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. ప్రతిదీ వర్కౌట్ అయింది. రన్ టైం ఎక్కువ ఉంది కదా, ఎక్కడో ఇక్కడ సోది ఉంటుందేమో అని అనుకున్నాం, కానీ ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ భయ్య సిరీస్ కి. డ్రామా అంతా కూడా చాలా బాగా డీల్ చేశారు. మెయిన్ గా రైటింగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. మనకి ఎలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేయాలో అలా ప్రెజెంట్ చేశారని చెప్తా. అండ్ మెయిన్ డీటెయిలింగ్ నాకు బాగా వర్కౌట్ అయింది భయ్య. ఆ ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఆ షిప్ క్రాష్ అయిపోయిన తర్వాత చూపించిన విధానం అంతా కూడా చాలా డీటెయిలింగ్ గా చూపిస్తారన్నమాట. ఎక్కడ కూడా మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయరు. చాలా క్లీన్ అండ్ నీట్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ మెయిన్ గా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ క్రాష్ అయిపోయిన విధానం కానీ, ఆ క్రాషింగ్ ప్రాసెస్ కానీ, అండ్ దాని వెనకున్న స్టోరీ కానీ, ఇదంతటినీ కూడా ఒకే ఎపిసోడ్లో చూపించకుండా మీకు స్టార్టింగ్ ఎపిసోడ్లో కొంచెం ప్రెజెంట్ చేస్తారు. దాని తర్వాత జరిగే డ్రామా అంతటిని ఇంక్లూడ్ చేసుకుంటూ ఎక్కడైతే అవసరమో ఆ ఇన్సిడెంట్ చూపించడం అక్కడ చూపిస్తారు భయ్య. నాకు అది చాలా ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. అంటే ఎమోషనల్లీ కనెక్ట్ చేసింది అనమాట అలా చూపించడం వల్ల అదంతా కూడా. అండ్ మెయిన్ హైలైట్ అయితే నాకు ఎపిసోడ్స్లో నాకైతే 4th and 5th ఎపిసోడ్స్ అయితే చాలా హై ఇచ్చే భయ్య. 4th ఎపిసోడ్ అయితే ఎమోషనల్లీ కనెక్ట్ ఉంటుంది. 5th ఎపిసోడ్ అయితే మెయిన్ మొత్తం ఆ ఈవెంట్స్ అన్ని కూడా చూపిస్తారు, ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటని చెప్పేసి. సో అదంతా కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎక్కడ కూడా ఆర్డ్ పర్ఫార్మెన్సెస్ అయితే లేవు భయ్య. ప్రతి ఒక్కరు కూడా బాగా సూట్ అయ్యారు. మెయిన్ ఆ పర్ఫార్మెన్సెస్ వల్లే ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అవుతాం. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్, అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్ కూడా ఉంటాయి అనమాట కొన్ని చోట్ల. అది కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ యాజ్ యూజువల్ మనకేదో తగ్గట్టుగా ప్రెజెంట్ చేయాలని కాకుండా నిజంగా ఏం జరిగిందో అదే క్లైమాక్స్లో ప్రెజెంట్ చేస్తారు. సో అది కొంచెం మనం జీర్ణించుకోలేము ఒకేలా జరిగిందని చెప్పేసి. బట్ ఇంకా యాజ్ యూజువల్ తప్పదు, అలాంటివన్నీ రియల్గా ఇలాగే జరుగుతాయి. సినిమాల్లో చూపించినట్టుగా హ్యాపీ ఎండింగ్లు అయితే ఉండవు. సో నాకు అది కూడా బాగానే అనిపించింది. నాకైతే త్రూ అవుట్ ద సిరీస్ నేనైతే ఎంజాయ్ చేశాను భయ్య. నాకైతే నచ్చింది ఫుల్గా. అందుకే నెగిటివ్స్ గురించి ఏం మాట్లాడట్లా, నాకు నచ్చింది కాబట్టి. ఇన్కేస్ బిలో యావరేజ్ ఉంటే ఖచ్చితంగా నెగిటివ్స్ చెప్తాను. బట్ ఇలాంటి సిరీస్లో మీకు చూస్తే మీకు నెగిటివ్స్ ఉండొచ్చు, బట్ నాకు నచ్చింది కాబట్టి నేను ఏ నెగిటివ్స్ చెప్పట్లా. ఎందుకంటే ఏమన్నా చెప్తే మీరు అవే మైండ్లో పెట్టుకుని చూస్తారు. సో మీకు ఏమైనా నెగిటివ్స్ అనిపిస్తే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీరు సిరీస్ చూసాక చూడండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. లిమిటెడ్ సిరీస్, జస్ట్ 5 ఎపిసోడ్సే, తక్కువ ఎపిసోడ్సే కాబట్టి ఈజీగా ఒక సిట్టింగ్లో బింజ్ వాచ్ చేసేయచ్చు. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఒక కిస్సింగ్ సీన్ అండ్ స్టార్టింగ్ చెప్పాను కదా, వాటి పరంగా ఓకే అనుకుంటే చూడండి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.